3 రకాలైనటువంటి సింహాల కొరకు నేను ఆత్మచేత ప్రేరేపించబడి ఉన్నాను. చక్కగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనందరం కూడా ప్రభుకు అప్పగించుకుందాం. మీరందరూ నా వైపు చూడండి. దేవుని వాక్యం ఎప్పుడైనా అక్షరానుసారముగా చదివితే ఒక విధంగా ఉంటుంది, కానీ అక్షరము అలంకార రూపకముగా, అలంకారము ఆత్మీయంగా మార్చబడుతుంది. కాబట్టి అక్షరాన్ని అక్షరానుసారంగా చదివినప్పుడు అది వేరొక అర్థంలోకి వెళ్తుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ప్రతి వచనం కూడా అది ఆత్మ సంబంధమైన ఉన్నది, దైవావేశం వల్ల కలిగిన లేఖనమై ఉన్నది. కాబట్టి మనం చదివినప్పుడు ఇక్కడ భౌతిక సంబంధమైన సింహాన్ని పోల్చి దేవుడు దేనిని దానికి రూపకంగా, అంటే ఆ సింహాన్ని దేవునికి పోల్చి మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. నేను ఈరోజు చెప్పేది 3 సింహాల ఆత్మీయత కొరకు చెప్తానని చెప్పాను. ఇప్పుడు మొదటి సింహం కొరకు ధ్యానం చూసుకుందాం. చదవబడిన లేఖన భాగము కీర్తన 22, కీర్తన 21 వచనములో మనం గమనించినట్లయితే విన్నారా, దావీదు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ఏమని అంటే చూడండి, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురిపోతూ అనే అయినా సింహమైన రెండు కూడా ఒక జాతికి, అంటే సింహం వేరు గురిపోతు వేరు, కానీ రెండు కూడా ఒకటే ఆత్మీయత నేర్పిస్తాయి. అయితే ఇక్కడ సింహము నోటిని చూపెడుతుంది, గురిపోతుమ కొమ్ములను చూపెడుతుంది. మనము చదువుకున్న వచనం ఏమున్నది? సింహము నోరు, గురిపోతు కొమ్ము. అయితే ఈ రెండింటిలో నుండి నన్ను రక్షించుము, నన్ను రక్షించుము అని కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. సింహము నోరు, గురిపోతు కొమ్ము అంటే ఈ భూమి మీద భౌతిక సంబంధమైనటువంటి జంతువుల కొరకు మనం ఆలోచిస్తే గురిపోతుకు కొమ్ములు ఉంటాయి, దాంతో అది పొడుస్తుంది. సింహం అయితే తలతో పొడవదు, నోటితో కరుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము. ఈ కీర్తనకారుడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము అంటే, సింహం అనగా అతని అనుభవాలను మనం గమనించినట్లయితే అతడు చెప్తుంది భౌతిక సంబంధమైన సింహం కొరకు కాదు, భౌతిక సంబంధమైన సింహం కొరకు అసలే కాదు. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, దావీదు జీవితాన్ని మనం గమనిస్తే దావీదు ఎక్కడుండేవాడంటే, అతడు రాజుగా చేయబడక మునుపు అతడు ఇంటిలో లేడు. ఎక్కడున్నాడంటే అతని జీవితం అంతా కూడా అరణ్యములోనే గడిపాడు, అరణ్యములోనే ఉన్నాడు, అరణ్యములోనే గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఆ టైంలో చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడైన దావీదే అంటారు, సమూయేలు మొదటి పుస్తకంలో చాలా విషయాలు కనబడతాయి. కానీ ఆ గొర్రెల మందలోనికి వచ్చినప్పుడు అట సింహము గొర్రెలను పట్టుకుందామని వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడంటే, ఇదిగో ఆ సింహపు నోటిలోనికి వెళ్ళిన గొర్రెను తీసుకొని చాలా సింహాలను అప్పటికే అతడు చంపివేసినట్లుగా తను చెప్తూ ఉంటాడు. అతడు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు ఆ మాట చెప్తాడు, ఎవరితో సౌలుతో చెప్తాడు ఆ మాట. చూడండి బిడ్డలారా, ఇప్పుడు అంటున్నాడు కీర్తనకారుడు, ఇదిగో సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము. రక్షించడము అనగా ఉపద్రవము, శ్రమ, బాధ, వేదన, దుఃఖము, నిట్టూర్పు, మరణం, ఇవన్నీ కూడా రక్షింపబడుటకు సూచన. అంటే ఇలాంటి అనుభవాల్లోనికి, అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడనట్లుగా నన్ను రక్షింపమయ్యా అని కీర్తనకారుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏ సింహం ఇది? ఏ సింహపు నోటి నుండి దేవుడు దావీదును రక్షించాలని దావీదు కోరుకుంటున్నాడంటే, ఇదిగో ఈ రోజు నేను చెప్తూ ఉన్నాను, ఆ సింహమే అపవాది, ఆ సింహమే అపవాది. మొదటిగా అపవాది అనే సింహము నోటి నుండి మనం తప్పించబడే ఆత్మీయతలు కొన్ని నేర్చుకుందాం. చూడండి బిడ్డలారా, ఈ రోజున అపవాది అని పిలువబడుతున్న సాతాను సింహము వలె చాలా మందిని కూడా పట్టుకుందాము అన్నట్లుగా, దాడి చేద్దాం అన్నట్లుగా, వాడి నోటితో చాలా మందిని కూడా మృంగివేద్దాం అన్నట్లుగా సాతాను కార్యాలు భూప్రపంచం మీద అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. చూడండి కీర్తనకారుడు దాని సింహపు నోటిలో నుండి నన్ను రక్షించు అనగా, వాని నోటిలోనికి అనగా వాని గురిలోనికి నేను వెళ్ళకుండా నన్ను రక్షించండి నాయన అంటున్నాడు. మనము కూడా మన జీవితంలో వాస్తవికంగా ఆలోచిస్తే మనము కూడా రక్షించబడ్డాం దావీదులాగా. దావీదు ఎలాగైతే సింహపు నోటి నుండి రక్షించబడ్డాడో, మనం కూడా సింహపు అని పిలవబడుతున్న అపవాది నోటిలోనికి వెళ్ళకుండా మనం రక్షించబడ్డాం. నోటిలోనికి వెళ్ళినది ఏమైతుంది పాస్టర్ గారు అంటే, మనమైతే నోటిలో ఆహారం పెట్టుకుంటే నన్ను మింగివేస్తాం. సాతాను అని పిలువబడుతున్న సింహము కూడా దాని నోటిలోనికి వెళ్తే ఏం చేస్తారంటే నన్ను మింగేస్తారు.
అంటే అది దేన్ని సూచిస్తుంది అంటే నోటిలోనికి వెళ్ళడం అనగా పాతాళంలోనికి వెళ్ళడాన్ని సూచిస్తుంది. ప్రతి వారి ఆత్మ పాతాళం అనే సింహం అనే నోటిలోనికి వెళ్ళకుండాట్లుగా నా దేవుడు అక్కడి నుండి మనల్ని విడిపించాడు, విమోచించాడు, రక్షించాడు. సింహపు నోటి నుండి రక్షించబడిన బిడ్డలం మనము. సాతాను నోటిలో నుండి, ఇదిగో సాతాను యొక్క సింహం అని పిలబడుతున్న దాని నోటిలో నుండి దేవుడు మనల్ని తప్పించాడు. మనం రక్షించబడి ఉన్నాం. రక్షించబడిన మనము గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నవి. ఎప్పుడైతే మనం రక్షించబడి దేవుని రక్షణ పొందుకొని ఆ మార్గాల కూడా నడిపించబడుతూ ఉండగా సాతాను సింహముగా వేషం వేసుకొని వాడు ఎలాంటి పనులు చేస్తున్నాడు అంటే బైబిల్లో ఈరోజు కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. చదవండి ఇర్మియా పుస్తకం 4వ అధ్యాయము 7వ వచనం. నేను ఈ సబ్జెక్ట్ చెప్పడం కొరకు నన్ను ప్రేరేపించిన మాట ఈ వచనమే. ఏది? ఇర్మియా 4వ అధ్యాయం 7వ వచనం. నన్ను ప్రేరేపించింది ఈ మాట దగ్గరనే. ప్రభు నన్ను ప్రేరేపించాడు ఈ వాక్యం చెప్పాలన్నట్లుగా ప్రభు నన్ను ప్రేరేపించాడు. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది. జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. వాడు తన నివాసమును విడిచి. చూడండి, ఇర్మియా ప్రవక్తతో దేవుడు ప్రవచిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. పొదల్లో నుండి సింహం బయలుదేరింది. వాడు తన నివాసమును విడిచిపెట్టి వినాశకుడై పిలబడుతున్న అపవాది సాతాను సింహం వల్ల బయలుదేరి ఉన్నాడు. ఎక్కడికి బయలుదేరాడు పాస్టర్ గారు? పొదల్లో నుండి బయలుదేరాడు. వాడు పొద 2-3 వాటికి సూచనగా ఉంటుంది. పొద సంఘానికి సూచన, పొద ఆత్మీయ జీవితానికి సూచన, పొద కుటుంబానికి సూచన. పొదల్లో నుండి వాడు సింహంలాగా బయలుదేరాడు. ఈమె ప్రవక్త అంటున్నాడు, ఇదిగో పొదలో నుండి సింహం బయలుదేరింది, వినాశకుడు బయలుదేరాడు. వాడు తన నివాసమును విడిచిపెట్టి బయలుదేరాడు. సాతాను గాడు ఇదిగో భూమి అంతటి మీదకి దిగి వచ్చాడు. వాడు బయలుదేరి ఉన్నాడు. బిడ్డలారా, వాడు ఈ రోజున భూమి మీద పని చేస్తూ ఉన్నాడు. వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. బయలుదేరాడు అంటే వాడి పని వాడు చేసిన కొరకు బయలుదేరాడు. వాడి పేరు వినాశకుడు. వాడు చేయాలనుకునేది, వాడి ఉద్దేశం బయలుదేరింది ఏంటిదంటే వినాశనము చేయాలని. ప్రపంచమంతా దేశాన్ని నాశనము చేయాలని, ప్రజలందరినీ కూడా నశింప చేయాలని, చక్కగా ఆశీర్వాదకరంగా బిడ్డల జీవితాలను నష్టం చేసి నశింప చేయాలని వినాశకుడు అని పేరు కలిగిన సాతాను సింహం వల్ల బయలుదేరి ఉన్నాడు. వాడు ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. ప్రపంచ దేశాలను తిరుగుతూ ఉన్నాడు. వాడు రాష్ట్రాలను తిరుగుతూ ఉన్నాడు. వాడు జిల్లాలను తిరుగుతూ ఉన్నాడు. వాడు గ్రామాలను తిరుగుతూ ఉన్నాడు. వాడు వార్డులను కూడా తిరుగుతూ ఉన్నాడు. అనేక కాలనీలు, పేటలను తిరుగుతూ ఉన్నాడు. వాడు వినాశకుడని పిలబడుతున్న సాతాను సింహంలాగా బయలుదేరి ఉన్నాడు. వాడి ఉద్దేశం ఒక్కటే, నాశనం చేయాలని, వినాశనాన్ని సృజించాలని బయలుదేరి ఉన్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? మనం ఏ స్థితిలో మధ్య ఉన్నాం? మనం ఇంకా ఎలాంటి ఆలోచన మధ్య నడిపించబడుతూ ఉన్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? వాడు ఏం చేయాలనుకుంటున్నాడట? పట్టణములు పాడు చేయాలని, నిర్జనముగా చేయాలని, ఏమి లేకుండా పూర్తిగా ఇదిగో ఏమి లేని పరిస్థితులను చేసినారని బయలుదేరాడు సాతాను గారు. మన ఉద్దేశం ఒకటే, ప్రపంచంలో ఉన్న సర్వమానవుని కూడా నశింపజేసి నరకానికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో సాతాను గారు బయలుదేరి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది బయలుదేరి ఉన్నాడు. ఏమని చదువుకున్నాం? చదువు ఒకసారి. నీ దేశము నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనములుగా ఉండును. అంటే ఆ కిందికి అంటాడు. ఇప్పుడు వాడు బయలుదేరి ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయవలసి ఉందంటే గోని పట్ట కట్టుకొని రోదన చేయవలసి ఉన్నది. సాతాను గారి ఉనికిని మనం గుర్తెరిగిన వారమై ఉండాలి. వాని పన్నాకములు మనం తెలుసుకున్న వారమై ఉండాలి. సాతాను గారి ఆలోచనలు, సాతాను గారు చేసే మోసాలు పరిశుద్ధులైన సేవకులకు, పరిశుద్ధులైన ఆత్మ సంబంధమైన బిడ్డలకు, ప్రార్థన చేసే యోగులకు తెలుస్తాయి. వాడు ఏమేం చేయాలనుకుంటుండో తెలుస్తాయి.
వారి పన్నాగాలని గుర్తుపడతారు. అందుగురించనే హెచ్చరిక చేయబడి కాపాడబడతారు, రక్షించబడతా ఉంటారు. గుర్తెరగకుంటే నష్టంలోకి వెళ్ళిపోతాడు. వాడు బయలుదేరు, వాడు ఏంటిది, వాడి ఆలోచన వాడి నాశనం. ఏ కుటుంబానికి కూడా నెమ్మది ఉంచదు, కుటుంబంలో సమాధానం ఉండకూడదు. ప్రతి వారి జీవితంలో ఇదిగో కన్నీటిని తీసుకురావాలని వాడు బయలుదేరి ఉన్నాడు. వాడి పన్నాగం ఒకటే, ఇదిగో సింహపు నోటిలో పడిపోకుండా వాడు పట్టుకోవాలని బయలుదేరి ఉన్నాడు. నీ ఆలోచన ఏ విధంగా ఉంది? ఎలాంటి ఆత్మీయతల మధ్య నడిపించబడుతూ ఉన్నావు? ఎలాంటి ఆత్మీయ స్థితి నీ జీవితంలో ఉన్నది? ఇంకా సుఖపడి సౌఖ్యంగా ఉండి అలాగే నడిచే జీవితాలు కాదు ఇది. వాడు బయలుదేరాడు, ఆల్రెడీ వాడు బయలుదేరి ఉన్నాడు. వాడి ఉనికిని గ్రహించే వారమై ఉండాలి, వాడి దాడిని గ్రహించే వారమై ఉండాలి, వాడి మోసాన్ని గ్రహించే వారమై ఉండాలి. అపవాది సాతానని పిలువబడుతున్న సింహం వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, పొదలుండి బయలుదేరి ఉన్నాడు. వాడి పట్టణాలను పాడు చేయాలని ఇప్పటికే దేశం మీద దేశాలు, రాష్ట్రాల మీద రాష్ట్రాలు, ప్రజల మధ్య సమాధానం లేదు. ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా ఇబ్బందులు, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా ప్రజల్లో ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఎక్కడ చూసినా దేశం మీదకి దేశం, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తూ ఉన్నాయి. వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. మతాల కలహాలతో కొట్టుకొని వస్తూ ఉన్నారు, రాష్ట్రాల భేదాలతో కొట్టుకొని వస్తూ ఉన్నారు, కులాల భేదాలతో నీ కులం అంటే నా కులం అంటే నీ కులం గొప్ప నా కులం గొప్ప అని కొట్టుకొని చస్తూ ఉన్నారు. రాజకీయం కొరకు కొట్టుకొని చస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో దేశాల మీద దేశాలు బాంబులు వేసుకొని యుద్ధాలు చేసి చనిపోతున్నారు. వినాశకుడు బయలుదేరాడు. వాడు ప్రపంచాన్ని కుదిపి వేస్తూ ఉన్నాడు. వాడి పన్నాగం ఒకటే, దేశంలో సమాధానం లేకుండా చేయాలని, దేశాన్ని నిర్జనముగా మార్చాలి, పట్టణాలను పాడు చేయాలని వాడు బయలుదేరాడు. ఇప్పుడు ఆ అపవాది బయలుదేరి ఉండగా సార్వత్రిక సంఘము మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. నేను చెప్పేది మనకి భయపడండి, మనకి వణకండి. ఓ బయలుదేరి ఉన్నాడు, మనం ఎట్లా వెళ్ళి గుహలో దాచుకోమని చెప్తలేను, గుహలో వెళ్ళి భద్రంగా కాపాడబడని నేను చెప్తలేను. వాడి ఆలోచనలు మీకు తెలియజేస్తున్నా. నేను చెప్తూ వస్తూ ఉన్నాను గత నెల నుండి. వాడు సర్పం వల్ల బయలుదేరాడు, వాడు దొంగ వల్ల బయలుదేరాడు, వాడు ఒక సింహం వల్ల బయలుదేరి ఉన్నాడు, వాడు తన నివాసమును విడిచిపెట్టి బయలుదేరి ఉన్నాడు. నేను గత వారంలో కూడా చెప్పాను, ఇదిగో ఇదిగో మీకు అద్భుతాలు జరుగుతున్నాయి అనేది కాదు, ఆకాశంలో నేను చూస్తున్నాను వేసి అంటున్నాడు. మెరుపు వల్ల సాతాను గారు భూమి మీద పడుట నేను చూశాను అన్నాడు ఆయన. వాడు బయలుదేరి ఉన్నాడు వినాశకుడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? చూడండి, అపోస్తుడైన పేతురయ్య మొదటి పత్రిక 5:5 అక్కడ కనబడుతుంది. మనం అందరం కూడా చక్క చేసుకోవాలి. ప్రతి వారు కూడా ఆయన చేతులు ఎక్కడ కింద ఉంటూ అక్కడ ఏమనుంది? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి బిడ్డలారా, మెలకువగా ఉండుడి. పేతురయ్య చెప్తున్నాడు, బయలుదేరాడు వినాశకుడు, సాతాను బయలుదేరాడు సింహం వలె. సంఘం ఏం కలిగి ఉండాలి? సార్వత్రిక సంఘం అపోస్తులే బోధించారు. ఈ రోజు వారు ఉపదేశ క్రమమే నేను కూడా సంఘంలో ప్రకటిస్తున్నాను. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి. ఎందుకు మెలకువ కలిగి ఉండాలి పాస్టర్ గారు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. వాడు బయలుదేరాడు, గర్జించు సింహం వలె బయలుదేరాడు. వినాశకుడు వినాశనాన్ని కలిగి చేయాలని బయలుదేరి ఉన్నాడు. వాడు పదాల నుండి బయలుదేరాడు. ఇప్పుడు సార్వత్రిక సంఘం చేయవలసింది ఒకటే. అపోస్తులు ఆ రోజు నుండి చెప్పారు, ఈ రోజు కూడా అదే ఉపదేశం మనకు వినపడుతుంది. సార్వత్రిక సంఘమా, మీరు బుద్ధి కలిగిన వారై మెలకువ కలిగి ఉండండి. ప్రతి క్రైస్తవుని ఆత్మీయ జీవితం మెలకువతో ఉండాలి. నిద్రపోయిన వారిగా ఉంటే కుదరదు ఈ దినాల్లో. నీ ఆత్మీయ జీవితం మెలకువతో ఉండాలి. నేను చెప్తూ వస్తున్నాను ఆరంభం నుండి కూడా, నీవు గుర్తుపట్టే వ్యక్తివై ఉండాలి. సాతాను కుయుక్తిని గుర్తెరిగే వ్యక్తివై ఉండాలి. వాని మోసాన్ని గుర్తుపట్టే వ్యక్తివై ఉండాలి. కుటుంబ
కుటుంబంలోనికి సమస్య పరిగెత్తుకొని వస్తే నువ్వు గుర్తుపట్టాలి, ఇది ఎలా వస్తుంది, ఇది ఎందుకు వచ్చింది. సాతానుగాడు ఇదిగో దైవజనం చెప్తూ ఉన్నాడు, నిజమే, వాడు నా కుటుంబంలోనికి వినాశమని పిలబడుతున్న సింహం నా ఇంటిలోనికి ఈ విధంగా వస్తూ ఉన్నాడు, వీళ్ళు నేను జయించాలి అని మెలకువ ఉండాలి. నీకు మెలకువ లేకుంటే దాడి జరుగుతుంది, మెలకువ లేకుంటే దాడి జరుగుతుంది. ఈ దేశానికి ప్రజెంట్ భారతదేశానికి జమ్మూ కాశ్మీర్ అనే పట్టణంలో దేశం కాపాడబడుట కొరకు దేశంలోనికి ఉగ్రవాదులు తీవ్రవాదులు రాకుండా దేశ సరిహద్దులో ఎవరున్నారా అంటే జమ్మూ కాశ్మీర్లో జవాన్లు ఉన్నారు. వారి బాధ్యత ఏంటి? రేయనక పగలనక మధ్యరాత్రి అనక వారు ఎప్పుడు కూడా మెలకువ కలిగి దేశ భద్రత కొరకు వారికి నిలబడుతున్నారు. అందును బట్టి దేశంలోనికి ఉగ్రవాదం తీవ్రవాదం రాకుండా దేశం కాపాడబడుతుంది. మన ఇంటిలోనికి దొంగలు రాకుండా మనము కూడా చాలా సార్లు ఏదైనా చిన్న చప్పుడు కాగానే లేచి మెలకువ కలిగి చూస్తాం, ఎవడైనా వచ్చాడా ఏంటన్నట్టుగా. అయితే సాతానుగాడు కూడా బయలుదేరాడు వినాశకుడు. గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా, ఏ కుటుంబాన్ని మృంగుదునా, ఏ భార్య భర్తలు మృంగుదునా, ఏ కుటుంబంలో నాశనాన్ని సమాధానం లేని స్థితిని తీసుకొస్తున్నా అన్నట్టుగా వాడు కుటుంబాలను పాడు చేయాలని వాడు ఒక ప్రణాళికతో బయలుదేరి ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలందరూ కూడా సార్వత్రిక సంఘం అంతా కూడా మెలకువ కలిగి ఉండాలి. నిద్ర మేల్కో, మెలకువ కలిగిన కన్యలు ఎత్తబడ్డారు, నిద్రపోయిన కన్యకలు విడవబడ్డారు. నీలో మెలకువ ఉన్నదా? ఆత్మీయత మెలకువ కలిగి ఉన్నవా? చల్లనములోని ఒక విశ్వాసలాగా జీవిస్తున్నావా? చర్చికి వస్తే సరిపోదు, బాప్తిజం తీసుకుంటే సరిపోదు, ఆత్మీయతలో మెలకువ కలిగి ఉండాలి. ప్రతిదీ గమనించే వ్యక్తి ఉండాలి. మెలకువ కలిగిన ఆలోచనతో నడిపించబడాలి. మెలకువ లేకుంటే క్రైస్తవ జీవితంలో నష్టాలు కలుగుతాయి. ఎక్కడ పడితే అక్కడికి ఎలా పడితే అలా పరిగెత్తుకొని నష్టాల్లో పడిపోయిన తర్వాత నీవు దేవుని సన్నిధిలో అంగలార్చిన దానికంటే ముందుగానే మెలకువ కలిగిన వ్యక్తి రెండు గర్జించు సింహంలో నిన్ను నశింపచేయాలని చూస్తున్నాడు. వాడు వారి పంచాన్ని మీద వేయాలని చూస్తున్నాడు, వారి ప్రయోగాన్ని మీద చేయాలని చూస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, నీ మనస్సు ఎలాగున్నది, నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నావు? మెలకువ ఉన్నదా? ఆత్మీయ క్రైస్తవులారా, ఆత్మ సంబంధమైన బిడ్డలారా, మీరు ఆత్మ మెలకువ ఉన్న వాళ్ళు దేవుని రాకడని గుర్తుపెడతారు, సాధారణ పన్నాగాన్ని కూడా గుర్తుపెడతారు. మెలుకోగలిగిన క్రైస్తవునివై ఉండాలి. పేతురు యోహాను యాకోబులను దేవుడు గెత్సేమనే స్థలానికి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తిరిగి వచ్చి వారితో ఏమన్నాడు? ఏమంటే చెప్పండి, ఒక్క గడి అయినను మీరు మేల్కొని ఉండలేరా? ఆత్మసిద్ధి కానీ శరీరం బలహీనమని చెప్పాడట. మెలకువ లేదు, వారు ఆ టైంలో నిద్రపోయారు. వారు గుర్తుపట్టలేకపోయారు. మేము కూడా ఎలాంటి ఆత్మీయతల మధ్య నడిపించబడుతున్నాం. మరలా చెప్తున్నాను, చేస్తుంది ప్రతిదీ మన సొంత ప్రయత్నాలతో చేయకూడదు. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ప్రతిదీ ప్రార్థన చేస్తూ ఉండాలి. నన్ను ఒక తల్లి చాలాసార్లు అందరికి ప్రేయర్ రమ్మని చెప్పి పిలుస్తూ ఉంది. ప్రేయర్ చేస్తా ఉన్నా, ప్రభా నీ చిత్తం అయితే వెళ్ళు సాయి, లేదా నేనేదో ఆలోచనలతో కొందరు కూడా అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రార్థన చేయాలి. అవకాశాలు చాలా అందంగా, చాలా అద్భుతంగా, బ్యూటిఫుల్గా కనబడతాయి. అమ్మకి ఎట్లా కనబడ్డది? పండు ఎట్లా కనబడ్డది? చాలా అందంగా కనబడ్డాయి. దాన్ని ముట్టుకుంటే ప్రమాదంలోకి వెళ్ళిపోయి. మనకు కూడా అవకాశాలు చాలా అందంగానే కనబడతాయి, ఏ తప్పు లేనట్టు కనబడతాయి. వెళ్ళినాక తప్పులు పడిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితం మెలుకు, మనస్సాక్షిని చంపుకోకూడదు. దేవుడు స్వరం మనకు వినబడతా ఉంటుంది. నీవు ఇది చేయడం కరెక్ట్ కాదు, నువ్వు అడిగేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు, నీ నోట్లకి వెళ్ళి మాట్లాడగా నేను అలాగే ఎందుకు మాట్లాడు, ఇలాంటి స్వరాలన్నీ మనకు వినబడతా ఉంటాయి. మీ అందరికీ కూడా వినబడతాయి. వినబడడం అంటే డైరెక్ట్ నేను మాట్లాడినట్టు స్వరం వినబడుతుంది. మనుషులు హెచ్చరికలు కలుగుతాయి. స్వరం వినబడుతుంది, సర్వం వినబడుతుంది అంటే నాకే వినబడలేదని మీరు పోయి పరీక్షించుకున్నారు ఇంటికి వెళ్ళాక. అలా కాదు, ప్రతి మనస్సాక్షి ఉన్న వాళ్ళకు ఇవి ప్రేరేపణలు కలుగుతాయి. మనస్సాక్షి లేదనుకో, నువ్వు ఏం చేసిన ఎదురులేదు తిరగలేదు, సైతానికి నీకు ఎదురైనా తిరిగలేదు అన్నట్టు అయిపోతుంది. అట్లున్నప్పుడు ప్రేరేపణ కలిగి ఉండాలి. చూడండి బిడ్డారా, సామెతలు 22:13, 26:13, 22:13, 26:13 రెండు చదవండి సార్ ఎవరైనా సరే. 22:13, 26:13 సామెతలు 22:13, సామెతలు 26:13.
సోమరి బయట సింహం ఉన్నది. సోమరి బయట సింహం ఉన్నది. వీధులలో నేను చంపబడుతున్నాను. వేసినోరు లోతైన గొయ్యి. ఒకటే మాట, మనం ఏ సబ్జెక్ట్ ఉన్నాం అదే సబ్జెక్ట్, ఇంకా మళ్ళీ డాటా అందుగురించి 2 పత్రికలు చెప్పారు. సోమరి వీధులలో బయట కనుకోవచ్చు. ఏమన్నా బయట బయట సోమరి బయట సింహం ఉన్నది వీధులలో. ఇప్పుడు 26:13 26:13 సోమరి దారిలో సింహం ఉన్నది. వీధిలో సింహం ఉన్నదను. సింహము ఉన్నది. అందరికి నావైపు చూడండి, అందరు నావైపు చూడండి. సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సోమరి, మెలకువ లేని సోమరి, సుబుద్ధి లేని సోమరి, ప్రార్థన లేని సోమరి, ఆత్మీయత లేని సోమరి, వాక్యము చదవని సోమరి, ఉపవాస ప్రార్థనలు లేని సోమరి, మోకాళ్ళ మీద గంటసేపు నిలబడలేని సోమరి. నీకు ఇంత చెప్తే అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. మామూలుగా సోమరి అంటే నీకు అర్థం కాదు. మామూలుగా సోమరి అంటే నీకు అర్థం కాదు. అక్కడ కిందికి ఏమనుందంటే సోమరి చీమల యుద్ధకి వెళ్ళి నేర్చుకో. సోమరి తన పడక మీద పడుకొని తిరుగుతున్నట్టు వాడు, ఉండరైతే తిరుగుతున్నట్టు వాడు. మనం కూడా అప్పుడప్పుడు ఇట్లా కప్పుకొని ఇటు కప్పుకొని తెల్లారినా కానీ అసలు అర్థమైందమ్మా. తెల్లారిన సూర్యుడు మన ముఖం మీదకి వచ్చి అర్థమైంది. సూర్యుడు మనల్ని కొట్టినా కానీ సూర్యుడు కనబడకుండా మనం వేసుకొని తిరుగుతా పడక మీద బెల్క తిరిగినట్టు అక్కడ ఉంటుంది. సోమరి అంటే ఉత్క మీద తిరుగుతాడు అన్నది అక్కడ బైబుల్. అయితే ఏం చెప్తుంది బైబుల్? సామెతలు ఏం చదువుతున్నాం? సోమరి బయట సింహం ఉన్నది. పండుకున్న దగ్గరికి వచ్చి పడేలా కొట్టి, అరే ధర్మద కాదు సింహం ఉందంటే నువ్వేం చెప్తావు వెంటనే? నిద్ర ఆకాశంలో ఉంటుందా? అమ్మ ఉంటుందా? మీరు ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? సోమరి బయట సింహం ఉన్నది, సోమరి వీధుల్లో సింహం ఉన్నది, సోమరి దారిలో సింహం ఉన్నది. ఎక్కడ సింహం? వాడు బయలుదేరాడు ఆల్రెడీ. వాడు పొదల్లో నుండి బయలుదేరాడు. వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు? వీధుల్లో ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు? దారిలో ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. 3 స్థలాల్లో ఉన్నాడు వాడు. ఎక్కడ చెప్పాలి ఒకసారి, అందరూ నా వైపు చూడండి. ఎక్కడెక్కడ ఉన్నాడు? బయట, అందరూ ఉన్నాడు. తర్వాత వీధుల్లో, తర్వాత దారిలో. ఎన్ని జాగాలు ఉన్నాడు? 3 ఒకటేనా? 3 ఒకటేనా? కాదు. బయట అంటే మన గుమ్మము బయట అని అనుకుంటున్నాం అనుకోండి. బయట అంటే అది 2ని సూచిస్తుంది. 1 నీ ఆత్మీయ జీవితానికి బయట, 2 సంఘానికి బయట, 3 నీ ఉంటున్న ఇంటికి బయట. బయట ఎవరున్నారు? సింహం ఉన్నది. తర్వాత ఎక్కడ ఉన్నాడు? వీధుల్లో. వీధుల్లో అంటే అర్థం చేసుకోండి, మనం వెళ్తున్నటువంటి ఇప్పుడు ఈ రాజునగర్ ఉందనుకోండి, పలాని 11 వార్డులో పలాని వార్డుకు సింహం వచ్చిందంటే నువ్వు ఆ రోడ్డు కొంటే వెళ్ళడానికి ఇష్టపడతావా? వారు నాయన ఆ రోడ్డు కొంటే నేను వెళ్తా, అది నా మీద దాడి చేస్తుందని వేరే రోడ్డు కొంటే వెళ్ళవా? అలాగే ఇప్పుడు అపవాది అని పిలువబడుతున్న సాతాను అనే సింహము ప్రతి వీధిలో ఉన్నాడు. కనబడాడు. తర్వాత ఎక్కడ ఉన్నాడు? దారిలో ఉన్నాడు. ఏ దారి? వానికి ఒక దారి ఉన్నదండి. 2 దారులు ఉన్నాయి కదా ప్రతి క్రైస్తవునికి. విశాల మార్గం, ఇరుకు మార్గం ఉంది. ఆ దారిలో ఉన్నాడు వాడు. అడ్డగించాలి. క్రైస్తవుడు నిత్యత్వానికి చేరకుండా, ఇదిగో పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోకుండా, యేసయ్యతో ఉండకుండా సాతాను గారు అడ్డగించాలని దారిలో ఉన్నాడు వాడు. వాడు సింహంలాగా బయలుదేరాడు. వాడు దారిలో ఉన్నాడు, బయట ఉన్నాడు, వీధుల్లో ఉన్నాడు. వాడు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడండి. నువ్వు వెళ్తున్న మార్గాల్లో కూడా ఉన్నాడు. నువ్వు గుర్తుపట్టాలి. అయితే పాస్టర్ నేను చెప్పేది ఒకటి, మీరు భయపడ్డాను అని కాదు. సింహము దారిలో ఉన్నాడు, వీధిలో ఉన్నాడు, బయట ఉన్నాడు. నువ్వు సోమరిపోయి ఉన్నావా? ఇంకా సోమరితనం ఉందా? సోమరితనం ఎందుకున్నది నీకు? ప్రార్థన చేస్తున్నావా? అపవాది ఖర్చించు సింహమైన సాతాను దారిలో పట్టణంలో తిరుగుతుండగా వాడిని బంధించాలనే సదుద్దేశంతో ప్రార్థన కలిగిన వ్యక్తులై ఉన్నావా? బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉన్నావా? సోమరితనం నిన్ను నిలబడి చేస్తుందా? నీ జీవితంలో సోమరితనము నిన్ను నశింపజేస్తుంది. సోమరితనాన్ని వదిలేసుకోవాలి.
ఎవరి సోమరులు? ప్రార్థన చేయని వారందరూ సోమరులే, బైబిల్ చదవని వారందరూ సోమరులే, ఉపవాస ప్రార్థన ఉండని వాళ్ళందరూ సోమరులే, గంట సేపైన మోకాళ్ళ మీద ఉండలేని వారందరూ కూడా సోమరులే. మీరు క్రైస్తవులుగా పిలువబడుతున్న సోమరులు, క్రైస్తవులుగా పిలువబడుతున్న సోమరి. సోమరులో ఏముంటది? ఏ రోజు పని ఆ రోజు చేసుకోడు. సోమరులో ఏముంటే తెలుసమ్మా? ఏ రోజు పని ఆ రోజు చేసుకోడు. ఈ రోజు పని రేపు చేద్దాం అనుకుంటారు, రేపు అయిన తర్వాత ఎల్లుండి చేద్దాం అనుకుంటారు, ఎల్లుండి అయిపోయిన తర్వాత మరొక రోజు చేసుకుందాం అన్నట్టుగా అనుకుంటాడు సోమరి. బైబిల్లో ఏముందో తెలుస్తా సోమరి కొరకు? సోమరి అట అన్నాన్ని కలుపుకొని తినదందుకు కూడా, ఇక చెయ్యేందుకు కూడా వాడికి ఆయాసం అట. ఎవరైనా వచ్చి చేయలేబట్టి అంటే ఇప్పుడు అంటే మీరు వేరే విధంగా అనుకోకండి. సోమరు అనుకోండి, అన్నం కలుపుకున్నాడు, అన్నంలో చేయి పెట్టాడు. ఈ సోమరు ఏమనుకుంటున్నాడు అంటే ఈ చెయ్యి ఇట్లా అన్నం తీసుకొని ఇట్లా నోటి కడవకుండా చూడండి, ఎక్స్ప్రెషన్ ఎట్లా కరెక్ట్గా చేశాడు, సెట్ అయిపోయింది. అర్థమైందా? నా మైండ్ ఇప్పుడు ఇమ్మటి ఇద్దరు సెట్ అయిపోయింది, కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది, సిక్ అయిపోయింది. చూసారా? సోమరి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? అన్నం కలుపుకొని నోటికడ పెట్టడానికి వారు అందింత బాగుంటుంది అనుకుంటున్నాడు. ఎంత సోమర్ధనమన్నా, ఇంత నిశ్చితనమా? ప్రార్థన ఉందా? బైబిల్ చదువుతున్నావా? ఉపవాసం ఉంటున్నావా? దేవుని సన్నిధిలో అంగలారుస్తున్న సమయం దేవునికి ఇస్తున్నావా? నేను చెప్పాలనుకున్నా ఒకటే, వాడు బయలుదేరి ఉన్నాడు, వాడిని నువ్వు జయించే వ్యక్తివై ఉండాలి, వాడిని పతనం చేసే వ్యక్తివై ఉండాలి, వాడిని నశింపజేసే వ్యక్తివై ఉండాలి, వాడి క్రియలను గుర్తెరిగిన వ్యక్తివై ఉండాలి. వాడి దారిలో ఒకవేళ ఎదురాడితే వాడిని అక్కడనే నువ్వు నశింపచేయగలిగిన శక్తివంతుడవై ఉండాలి. సోమరి జయించలేడు, సింహాన్ని చూసి కింద పడిపోతాడు, సింహం దాడి చేస్తాడు. నీవు సోమరివై ఉండకూడదు, ఆత్మీయ సోమరితనం ఉండకూడదు. ఆత్మీయులకు ప్రార్థన జీవితంలో మెలకువ కలిగి ఉండండి దయచేసి. నీ పరమైన బుద్ధి మెలకు అంటే అది ప్రార్థన జీవితాన్ని సూచిస్తుంది. సోమరితనం వదిలేసుకోవాలి. ప్రతిదినము 1 గంట అయిన దేవునికి నీవు ఇవ్వాలి ఖచ్చితంగా. ఎన్ని పనులున్నా నీకు ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఆ సమయాన్ని ఇచ్చేసే దేవునికి. వ్యర్థమైన టీవీకి, సెల్ ఫోన్కు, పనికి మాలిన ముచ్చట్లకు, పనికి మాలిన సోపతి, పనికి మాలిన ఫ్రెండ్షిప్, పనికి మాలినటువంటి వ్యర్థమైన మాటలు, గ్రూపులు, వ్యర్థ పనికిరావని క్రైస్తవ జీవితంలో గుర్తుపట్టుకోండి. ప్రజల్లో ఉంది వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. వాడు ప్రపంచాన్ని నశింపజేస్తున్నాడు. మనము కాపాడబడమే కాదు, ప్రపంచం కాపాడబడాలి. మనం రక్షించబడమే కాదు, ప్రపంచం రక్షించబడాలి. మనం బాగుండడమే కాదు, మన రాష్ట్రం కూడా బాగుండాలి. ఏ వ్యక్తి కూడా నశించిపోకుండా ప్రార్థించగలిగిన బాధ్యత, భారం నీ మీద ఉంది. మనమున్న గ్రామంలో, మనమున్న వాటిలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వేడవాలి మనమే. ఎందుకు? ఆ కుటుంబంలోనికి ఆ గర్జించు సింహం వచ్చి వాళ్ళని వెలికి వేసింది. ఆ బాధ్యత ఎవరికి? క్రైస్తవునిగా నీది నాదే. మన ఏరియాలో ఎవరైనా చనిపోయారంటే మనం పశ్చాత్తాపడాలి. నా హృదయం కలన పడుతూ ఉంటుంది, వేదన పడుతూ ఉంటుంది. నేను ఫ్లెక్సీ చూసినప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేను బాధపడుతూ ఉంటా. ప్రభా, నా గ్రామంలో సంహారపు చీకటిని తొలగించండి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రార్థన చేయాలి మనం, మన బాధ్యత. రాష్ట్రాన్ని, జిల్లాను, గ్రామాన్ని, ప్రాంతాన్ని, పట్టణాన్ని దేవుడు రక్షించగలిగినట్లుగా ఇదిగో సాధారణ అపరాధి గర్జించి సింహం యొక్క పన్నాగం ఎవరి మీద పని చేయకున్నట్లుగా ప్రార్థన కలిగిన బిడ్డలమై ఉండాలి. సోమరితనం పోవాలి. సోమరి జీవితంలో, వారి కుటుంబ భౌతిక సంబంధమైన జీవితంలో దరిద్రం ఉంటుంది, ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దరిద్రం ఉంటుంది. పైకి భక్తులాగా ఉండమంతే. జయించాలి అంటే ప్రార్థించాలి. విజయము చూడాలంటే దేవునితో పెనుగులాడాలి. మగసిరి గలవాడే యాకోబు ప్రార్థించాడు రాత్రి అంతా. మగసిరి కలిగిన వారు మాత్రమే ప్రార్థన చేస్తారు. అంటే తుట్టి తుట్టలు చేయరు. మీరు తుట్టులా తుట్టి తుట్టులా మూవంటి కింద పడిపోయేటలో మీకే తెలుసు మీ భక్తి ఎలా ఉందో. నేను గత నెల నుండి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను, మీరు గుర్తుపట్టండి. ఎందుకు హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు అది మీకే తెలుస్తుండాలి. 1 గంట అయినా దేవుడికి అండి మరలా చెప్తున్నాను. సోమరిలాగా పడుకొని అలాగ టైం వ్యర్థం చేసుకో. పడుకోకంటే నేను మొత్తం మీరు పడుకోకుండా రాత్రంతా
అగ్గిపుల్ల తీసుకొని కళ్ళ కడ పెట్టుకొని ఉండండి అని నేను చెప్తాను. ప్రార్థన చేయండి అంటే దానికి ఒక సమయం, ఒక పద్ధతి, ఒక క్రమం. క్రైస్తవ భక్తి అంటేనే క్రమం ఉండాలి. అన్యులకు చూడండి ఎంత క్రమము, వాళ్ళకు మన బుద్ధి లేకపోయినా వాళ్ళు పొద్దున్న లేచి ఏం చేస్తారమ్మా, చక్కగా స్నానం చేసి అర్థమైందా వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి, నీకు వెళ్ళా ఫోటో కలికి వెళ్ళి లేదేదో వాళ్ళు పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళ ప్రయాసం వాళ్ళు పడతా ఉంటారు. మరి మనమేంటి క్రైస్తవులు ఇంత బుద్ధిహీనంగా ఉన్నారు? ఎడ్వర్డ్ గారు అందు గురించి ఒక రకంగా మాట్లాడతారు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పదాన్ని నేను అనలేదు కానీ నాకే మంచిగా స్తోత్రం ఉందా, ప్రార్థన ఉందా? ఎన్ని సంవత్సరాలు పోతే ఎన్ని నెలలు అవుతుంది? ఒక్క గంట ఇవ్వలేమా దేవుని? ఏంటి గంట ఇవ్వలేమా? సడన్ ఉపద్రవం రాగలే, ఉపద్రవం వచ్చింది ప్రభావం విడిపించంటవా? అదేదో రాకముందుకే గమనిస్తే మంచిది కదా. మీరు చెప్పండి, నష్టం జరిగినాక ప్రార్థన చేస్తే మంచిదా, జరగకముందు చేస్తే మంచిదా? ఎన్ని వాక్యాలు చెప్పినా జరిగినాక చేస్తూ లేకుంటారు. స్తోత్రం. అది జరిగినాకనే చేసే వాళ్ళు ఎక్కుంటారమ్మా, జరగకుండా ఎంత చేయమని చెప్పినా చెప్పారు. మీ ఇష్టాలు కష్టాలు కర్త దగ్గరికి నడిపిస్తే అలా కూడా నడిపించబడుతుంటే ఇంకా అంతే. స్తోత్రం కలుగును కాక. మంచి వాళ్ళంతా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఒక అంశం మాత్రమే అయిపోయింది, ఇంకా 2 అంశాలు ఉన్నాయి. 2 గంటలు చెప్పారు. స్తోత్రం. అందరు స్తోత్రం చెప్పండి. మీ అందరికీ కూడా నాకు తెలిసి ఆల్రెడీ ఎవరు కూడా ఒక మన సొలొమోను ఒక్కడే దూరం నుండి వచ్చాడు, 20 కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళాలి, కానీ మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? సోమరి మీకు ఇప్పుడు చెప్తాను. సోమరి దారిలో సింహం ఉన్నది, సోమరి వీధిలో సింహం ఉన్నది, సోమరి బయట సింహం ఉన్నది. సోమరి వై ఉండక ప్రార్థించే వ్యక్తి వై ఉండుగాక, సింహాన్ని జయించే వ్యక్తి వై ఉండుగాక, సింహాన్ని బంధించే వ్యక్తి వై ఉండుగాక, సింహాన్ని నశింపచేయగలిగిన వ్యక్తి వై ఉండుగాక, సింహపు లోపల అనేక పడకుండా రక్షించే వ్యక్తి వై ఉండుగాక. నేను మొదట్లోనే చెప్పాను, సింహపు నోటి నుండి ఆయన నన్ను రక్షించాడు. రక్షించబడిన వ్యక్తులు ఇకెన్నడూ దానికి అవకాశం ఇవ్వకూడదు. ఆ సింహాన్ని నశింపచేసే వ్యక్తులపై ఉండాలి. దయచేసి ప్రార్థన భక్తి జీవితం కలిగిన వారై ఉండాలి. వైరాగ్యం కలిగిన ప్రార్థన, మండుతున్న ప్రార్థన, ప్రభావం కలిగిన ప్రార్థన, క్రోధించగలిగిన ప్రార్థన. ఈ ప్రార్థన అంతా కూడా పరలోకం నుండి దేవుని కదిలించగలిగిన ప్రార్థన అయి ఉండాలి. ప్రార్థన చేయండి దయచేసి. ప్రార్థన చేసుకుంటాం. నేను మరలా చెప్తున్నాను. ఇప్పుడు సింహపు యొక్క కుయిత్తి నెరిగిన వారమై ఉన్న అపోస్తుడైన పౌలయ్య తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చదువుతున్నాం. ఇప్పుడు 2వ సబ్జెక్టులోకి వెళ్తున్నాం. మొదటి సబ్జెక్ట్ మీకు అందరికి అర్థమైందా? అమ్మ మీ అందరికి అర్థమైందా? మొదటి సబ్జెక్ట్ ఏంటి? సింహం బయలుదేరి ఉన్నాడు. సింహం గర్జించు సింహం వల్ల బయలుదేరి ఉన్నాడు. సింహం దారిలో వీధుల్లో ఉన్నాడు. సోమరి వై ఉండక మెలుగు కలిగి దాన్ని జయించాలి అని ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాం. ఇప్పుడు 2వ సబ్జెక్టు సింహం కొరకు 2 సబ్జెక్టులోకి వెళ్తాం. తిమోతి రాసిన 4:15 4:17 వచ్చిన 2 తిమోతి రాసిన 2వ పత్రిక 4:17. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించును. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఇవడునో నా పక్షముగా నిలవలేదు. కింది ఒక మాట చదువు. ఆయన నా ప్రక్క నిలిచి సింహపు నోటి నుండి నన్ను తప్పించిన అనేది ఉండదు. ఉన్నదంట ఎవడును నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయింది లేదా? చదువు. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును కనుక నేను సింహపు నోటి నుండి తప్పింపబడుతుంది. ఎన్నో అధ్యాయంలో వచ్చిన 4:17 అదే 17 15 మాట మీకు
17 అని చెప్పిన అదే ప్రభు నా ప్రక్క నిలిచి ఏం చేశాడట? సింహము నోటిలో పడకుండా నన్ను తప్పించాడు. పౌలు అంటున్నాడు, ఇదిగో ప్రభు నా పక్కన నిలిచి, అమ్మ మీరందరూ ప్రభు నా పక్కన నిలిచి, మరొకసారి చదువు. ఇప్పుడు ప్రభు ఎవరి పక్కన నిలిచాడు? మీకు అర్థమవుతుంది బిడ్డ? ప్రభు ఎవరి పక్కన నిలిచాడు? ఒక్కరు ఎవరైనా ఇప్పుడు ప్రభు కొన్నిసార్లు సోమరైపోయాడు. మీరందరూ చూడండి, కొన్నిసార్లు సోమరయ్యాడు, కొన్నిసార్లు సాధారణ పన్నాగములు గుర్తుపట్టలేకపోయాడు, కొన్నిసార్లు తెలియకుండానే నష్టాల్లోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ వ్యక్తి నడిపించబడుతూ ఉండగా ఇప్పుడు ఏం జరిగిందంటే, ప్రభువే ఏమన్నది అక్కడ? ప్రభు నా పక్కన నిలిచి. ఇప్పుడు ఏమైంది? ఇతని జీవితంలో ఎన్ని వాక్యాలు ఉన్నా సోమరులాగా ఉన్నాడు, జీవితం బాగు చేసుకున్నాడు. నీకు అర్థమైంది? నష్టాల్లో నడిపించబడుతుంది. ఇలాంటి ఆత్మీయత కలిగిన వ్యక్తి అయి ఉన్నప్పటికీ కూడా పౌలు అంటున్నాడు, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి కనుక నేను సింహం నోటి నుండి తప్పింపబడుతుంది. ఇప్పుడు సింహం నోటిలోనికి వెళ్ళకుండా ఏమైందో? సింహం నోటిలోకి వెళ్ళకుండా ఏమైందో? సింహం నోటిలోకి వెళ్ళకుండా ఏమైందో అంటే మనం తప్పించబడ్డాం, నేను తప్పించబడ్డా, మనం తప్పించబడ్డాం. సింహం నోటిలోనికి వెళ్ళకుండా వీధిలో ఉన్న సింహం, దారిలో ఉన్న సింహం, పొదలో నుండి బయలుదేరిన సింహం, వినాశకులని పిలవడుతున్న సింహం, గర్జించు సింహం, దాని నోటిలో మనం పడిపోకుండా ప్రభు మన పక్కన నిలిచి మనలను తప్పించాడు, మనల్ని కాపాడాడు. ఆయన ఆ సింహం యొక్క పన్నాగంలో మనం పడిపోకూడనట్టుగా చాలా పరిహారంలో మనకు తెలియకూడదనే దేవుడు మన పక్కన నిలిచి అందులో నుండి మనల్ని తప్పించి కాపాడాడు, రక్షించాడు. మనం కాపాడబడి ఉన్నాం. ఈరోజు ఆయన నా పక్కకు నీ పక్కకు నిలబడ్డా. నీకు తెలియకుండానే నువ్వు వెళ్ళావు, దాని దగ్గరికి వెళ్ళావు, దాని దగ్గరికి వెళ్ళావు, దారిలో ఉన్న సింహం దగ్గరికి వెళ్ళావు. ప్రభు ప్రక్క నిలిచి నా కుమారుడు దాని నోటిలోకి వెళ్ళకూడదని మొదట్లో మనం మూలవాక్యం చదువుకున్నట్లుగా సింహపు నోటి నుండి నా దేవుడు తప్పించి మనల్ని కాపాడి ఉన్నాడు. మంచి దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన నా ప్రక్క నిలిచి సింహపు నోటిలో పడకుండా నన్ను తప్పించబడ్డం. ఈరోజు తప్పించబడిన నీవు ఆయన మాటలు వింటూ ఉన్నావు. తప్పించబడిన నీవు ఈరోజు ఆయన మాటలు వింటూ ఉన్నావు. తప్పించబడిన నీ ఆత్మీయత ఎవరి కొరకు తప్పించబడ్డావు? ఎందుకొరకు తప్పించబడ్డావు? ఎలాగో తప్పించబడ్డావు? తప్పించబడిన నీ జీవితం ఎలాగో జీవించాలి అనేది ఒకసారి నువ్వు తెలియని వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించబడ్డా పక్క నిలబడ్డాడు ఆయన. నిజమే, మనం వెళ్తున్న మార్గంలో ఏదైనా ప్రమాదం ఉందనుకో, మనకు తెలియకుండా ఎవరు వచ్చి ఏ బ్రదర్ అక్కడ ఉంది అంటే మనం వెంటనే అక్కడ నుండి ఆ శ్రమల నుండి ఆ శోధనలు తప్పించబడ్డాం కదా. అట్లా యేసయ్య కూడా ఈ గడిచిన దినమంతటిలో మన ప్రక్క నిలబడి, మీరు అనుకో నా ప్రక్క నిలబడి ఆయన నన్ను సింహపు నోటిలో పడకుండా తప్పించాడు. సజీవులుగా ఉన్నాం ఈరోజు. ఒకవేళ ఆయన మనల్ని తప్పించుకుంటే, ఆయన ఒకవేళ మనల్ని కాపాడుకుంటే, మీరు ఒకసారి అర్థం చేసుకొని మీ జీవితాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే ఈ రోజు నువ్వు బ్రతుకుండేదానివి, బ్రతుకుండే వ్యక్తి కాదు. మనము ఈ రోజు సజీవులుగా ఉన్నామంటే సింహపు నోటిలో వెళ్ళకుండా ఆ రోజు నువ్వు ఉన్న శ్రమల్లో యేసు నీ దగ్గరికి వచ్చి నీ ప్రక్క నిలిచి ఆ నోటిలోకి వెళ్ళకుండా నేను తప్పించాడైనా. ఆ సింహపు దాడి నీ మీద జరగకుండా నిన్ను కాపాడాడైనా. కాపాడిన దేవుడు నీతో చెప్తున్నాడు, ఇక నేను సోమరితనం వదిలేసుకోమని, ఇకనైనా దారిలో సింహమును గుర్తెరమని చెప్తున్నాడు. ఆయన నిన్ను కాపాడి ఈ రోజు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో ఇకనైనా వారి ఆలోచనలు ఎదిగిన వ్యక్తిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన పక్క నిలిచి తప్పించాడు. ఏం చేశాడు? పక్క నిలబడి
ప్రక్క నిలబడి మనము అలాగున దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు అలాగున తెలియకుండానే సాతాను దారిలో నిలబడి అది నోరు తెరుచుకొని మనల్ని మృంగుదామని చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనకు మెలకువ లేదు కాబట్టి, మనకు నిరీక్షణ లేదు కాబట్టి, దైవ చిత్తాన్ని గ్రహించే ఆలోచన మనకు లేదు కాబట్టి, ప్రార్థన చిత్తం మనకు లేదు కాబట్టి నోరు తెరిచి దారిలో ఉన్న సింహం దగ్గరగా వెళ్తున్నప్పుడు యేసయ్య మన దగ్గరికి వచ్చి మన వెన్ను తట్టి దాని నోటిలోనికి వెళ్లకుండా మనలను పట్టుకొని విడిపించి తప్పించి ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా. అందు గురించి ఈరోజు సజీవులుగా ఉన్నాం. మనకు ఆయుష్ ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఆయన కృప. ఎంతమంది ఈ రోజును గత సంవత్సరంలో ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయారు. ఎంతమంది అనర్థాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు, సూసైడ్ చేసుకుని ఆరోగ్యం క్షీణించి ఎంతమంది మన ముందర చనిపోలేరు. ఈరోజు మనము ఆ సింహపు నోటిలోకి వెళ్లకుండా కాపాడబడి ఉన్నామే. ఏమి ఇచ్చామని, ఏం చేసామని, ఏదో భక్తి చేసామనా, ఏదో ఉపవాసం ఉన్నామనా, ఏదో ప్రార్థించామనా కాదు. ఆయననే మన ప్రకారం ఇచ్చి సింహము నోటిలోనికి వెళ్లకుండా తప్పించాడు. ఆయన కాపాడి ఉన్నాడు. కృతజ్ఞత కలిగి జీవించు. యేసయ్యతో నడువు. ఇకనైనా జీవితాన్ని మార్పు చెందిన వ్యక్తిగా యేసయ్య సన్నిధిలో విజ్ఞాపన చేసే బిడ్డగా మార్చబడు. ఆయన నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమాభివృద్ధిని ఇచ్చాడు. సింహపు నోటి నుండి తప్పించి ఉంచాడు. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి మెలకువతో నడిపించబడాలి. సమూయేలు మొదటి పుస్తకము 17వ అధ్యాయము 34వ వచనం కూడా ఒకసారి చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయము 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇలాగంటున్నాడు, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయుచుండగా సింహములను ఎలుగుబంట్లను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతూ ఉండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనకారుడైన దావీదు సౌలుతో అంటున్నాడు. అక్కడ చదవబడిన మాటలో చాలా మరణం ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే, అక్షరాలంగా కాదు ఆత్మానుసారంగా ఆలోచిస్తే, ఇదిగో నా తండ్రి గొర్రెలను నేను కాయుచు ఉండగా. ఏమంటున్నాడు దావీదు? నా తండ్రి గొర్రెలను నేను కాయుచు ఉండగా. తండ్రి అనగా సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు. దావీదు అనగా నేను ప్రకటించుచున్న ప్రభువైన యేసు క్రీస్తుల వారు. గొర్రెలు అనగా ఆయన సార్వత్రిక సంఘం అనగా ప్రజెంట్ మనము ఇక్కడ ఈ రోజు సబ్జెక్టులు ఉన్నాం కాబట్టి అది మనమే. ఇప్పుడు నా తండ్రి గొర్రెలను నేను కాయిచుండగా యేసయ్యనే ఈ పరిచయకు ప్రధాన కాపరి అయి కాస్తూ ఉన్నాడు. ఆయన పచ్చిక బయలు నడిపిస్తున్నాడు. మనకు కావలసిన ఆత్మాహారం అనే మేతను పడుతూ ఉన్నాడు. ఈ గొర్రెలను కాల్చి ఉండగా ఒకానొక దినములో ఏం జరిగిందంటే మంద అంటే సంఘములో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లనాట ఆ సింహం వచ్చి పట్టేసిందట. ఆ సింహం వచ్చి ఏం చేసింది? మందలో ఉన్న ఒక గొర్రె పిల్లను పట్టుకున్నది, నోటిలో పట్టుకొని వెళ్ళిపోతుంది ఆ అరణ్యంలో. అప్పుడు ఆ గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఆ సింహం మీదకి వెళ్ళాడు. ఈ రోజు గొర్రెల కాపరి ఉన్న యేసు నీ కొరకు సింహం మీదకి వెళ్ళాడు. మందలో నుండి ఒక గొర్రెను పెట్టుకుందట సింహం. ఆ మాట ఒకసారి చదువు. అక్కడ ఏమంది? మందలో నుండి అనుదాం. మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని, అన్ని గొర్రెలు కాదు, మందలో నుండి ఒక గొర్రె, మందలో నుండి ఒక గొర్రెని. ఆ ఒక గొర్రెలాగా ఒకవేళ నీవు గడిచిన సమయాల్లో, గడిచిన దినాల్లో సింహపు నోటిలోనికి వెళ్ళావా? మందలో నుండి వేరయి, ఇదిగో మందలో నుండి దూరమై, మందలో నుండి వెడబసి, మందలో నుండి సింహపు నోటిలోనికి వెళ్ళిన గొర్రె. అక్కడికి యేసు వెళ్ళి
ఆ గొర్రెను దావీదు ఏం చేశాడంటే ఆ సింహాన్ని ఏం చేశాడయ్యా, చంపివేశాడు. యేసు భూమి మీదకి దిగి వచ్చి అపరాధి గర్జించు సింహమైన సాతాను శక్తులను ఆయన చంపివేశాడు, వాటిని బంధించి వేశాడు, వాటిని అణిచివేశాడు. దాని నోటిలో నుండి మందలో నుండి వెళ్ళిన గొర్రెను విడిపించి మందలో కలిపాడు. చెప్పండి ఒకసారి, దేవుని మహిమపరచండి. ఇప్పుడు మందలో నుండి సింహము నోటిలోనికి వెళ్ళిన గొర్రె విడిపించబడి మందలో చేర్చబడ్డది. ఏ మంద? సంఘం. సంఘములో నుండి వాడు పట్టుకోగా యేసయ్య వాడిని చంపి, దావీదు అంటే యేసయ్య ఆ సింహాన్ని చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను విడిపించాడు. దావీదు అంటున్నాడు, నేను నా తండ్రి మందను కాస్తూ ఉండగా సింహం వచ్చింది. ఆ సింహము ఒక గొర్రెను పట్టుకుంది. ఆ గొర్రెను పట్టుకున్న సింహాన్ని నేను చంపివేశాను. చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను నేను విడిపించాను. యేసయ్య నేను విడిపించాడు. యేసయ్య నిన్ను రక్షించాడు. యేసయ్య నిన్ను కాపాడాడు. అదే టైంలో ఆ మందను అప్పగించిన దైవ సేవకుడిగా ఆయన సన్నిధిని విజ్ఞాపన చేస్తూ ఉండగా ఈ సంవత్సరంలో చాలా మంది గొర్రెలు కూడా సింహపు కట్లలో నుండి తప్పించబడి కాపాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సింహపు నోటిలోనికి వెళ్ళిన గొర్రె తప్పించబడి కాపాడాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనం. 49:9. తొందరగా ప్రకటన 5:5 కూడా చదవండి. ఇది రెండోది అయిపోతుంది. యూదా కొదమ సింహము. యూదా కొదమ సింహము. యూదా అనగా ఆరాధన, స్తుతి ఆరాధన. యూదా కొదమ సింహము అనగా ఆ ప్రవచనం చెప్పబడుతుంది. నేను ప్రకటించుచున్న ప్రభువైన యేసు క్రీస్తుల వారి కొరకు మనం ఆరాధించుచున్న దేవుడు యూదా స్తుతి గోత్రపు సింహమైన ఆయన భూమి మీదకి గొర్రెలాగా వచ్చాడు. ప్రకటన 5:5 చదవండి. ఆ పెద్దలలో ఒకడు ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహమును 7 ముద్రలు విప్పుటకు, ఆ గ్రంథం విప్పుటకై అధికారం పొందాడు. ఆయననే నేను ప్రకటించుచున్న యూదా గోత్రపు సింహము యేసయ్య. ఆయన సింహపు నోటిలో నుండి విడిపించాడు. మారు వేషములో వచ్చిన అపరాధైన సింహాన్ని నశింపు చేయటకు యూదా గోత్రపు సింహముగా యేసు దిగివచ్చాడు. భూమి మీదికి దిగివచ్చి వాడి నోటిలో నుండి ఆయన తప్పించాడు. నేను ప్రకటించుచున్న యేసు యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. ఆయన భూమి మీదకి గొర్రెలాగా వచ్చి ప్రాణమును బొచ్చు కత్తిరించి వాడి ఎదుట గొర్రె మౌనం ఉన్నట్లు మౌనం నుండి ప్రాణం పెట్టాడు. ఇదిగో గగనము చీల్చుకొని ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధరణుడు వెళ్ళాడు. తిరిగి ఆకాశ గగనములను చీల్చుకొని భూమిపైకి దిగి రాబోతున్నాడు. గొర్రెలాగా కాదు, యూదా గోత్రపు సింహములాగా. సామెతలు 28:1. నీతిమంతులు సింహము వలె చదువుతున్నారు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. అందరూ అనండి ఒకసారి. అందరు నా వైపు చూడండి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఇది మూడో సింహం. ఇది మనని పొడుస్తుంది ఆత్మీయత. అర్థమైందా? మొదటి సింహమేమో అపవాది, రెండో సింహమేమో యేసయ్య యూదా గోత్రం. మూడో సింహమో మనం కూడా సింహమే. స్తోత్రం. సింహానికి ఉన్న ఒక గుణం ఏంటో తెలుసా? ఎంగిలి ఫుడ్ తిన్నది. అర్థమైంది? వేరే జంతువు దాడి చేసి చంపిన ఫుడ్ ఉన్నది అసలే తినది. దానికి ఇష్టం లేదు. అది స్వయంగానే వేటాడి తింటుంది. సింహంకున్న లక్షణం. రెండోది, అరణ్యానికి రాజు ఎవరంటే ఏమంటారు? సింహము అంటారు. దానికి నిదర్శనం ధైర్యం. అది వెనకాడుకు దాని జీవితంలో వెయ్యదు. మూడోది, అది గర్జిస్తే వాస్తవికంగా కరెక్ట్ క్లియర్గా వింటే 6 కిలోమీటర్ల వరకు వినబడుతుంది అంట. అది గర్జిస్తే 6 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది దాని వాయిస్. సింహపు లక్షణాలు. అర్థమైందమ్మా? విశ్వాసులు కూడా ఎట్లా ఉండాలి? గర్జించడం అనేది ప్రార్థన చేస్తే పునాదులు కదిలించబడే వ్యక్తులై ఉండాలి. ఎంగిలి ఆహారం తినదంటే లోక భాషల్లో పరిగెత్తది అని అర్థం.
అర్థమైంది? నీతిమంతులు ఎట్లుంటారట? సింహము వలె ధైర్యంగా ఉంటారు. నువ్వు ఉన్నావు ధైర్యంగా? ధైర్యం ఉందా నీకు? అసలు ఎక్కడి నుంచి ధైర్యం ఉంటాడు? ఉట్టిగా ధైర్యం స్తోత్రం. ఉట్టిని గట్టిగా తుమ్మతే విశ్వాసం ధైర్యం స్తోత్రం. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. సింహము చుట్టుముట్టు 100 జంతువులు నిలబడ్డా దాన్ని ధైర్యాన్ని అది వదిలేసుకో. ఉంటే ఉంటా, పోతే పోతా, పోరాటం అయితే చేస్తా అంటది. మనం కూడా చుట్టుముట్టు ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చి మన ఎదురుగా నిలబడినా అందులో మన విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యవంతులుగా నిలబడాలి. ధైర్యవంతులుగా నిలబడాలి. అది ఆర్థిక సంబంధమైనదైనా, అది ఆరోగ్య సంబంధమైనదైనా, అది కుటుంబ సంబంధమైనదైనా, అది ఇతరుల సంబంధమైనదైనా, నీకు ఏ పరిస్థితులు ఎదురైనా నీ ముందర నీ ధైర్యాన్ని నువ్వు వదిలేసుకోవచ్చు. కొన్నిసార్లు అంటారు, ప్రభు నమ్ముకున్నాం మా ఇంటికి రాకు. స్తోత్రం. ధైర్యం పోవద్దు, ధైర్యం పోవద్దు. రోగం వచ్చేసరి డాక్టర్లు ఇంకా నీ పని అంతే స్తోత్రం అన్నారు అనుకో, అనుకోవద్దు. స్తోత్రం ఏసు వస్తేనే ధైర్యం. సమస్యలు చుట్టుముట్టాయి, ఏం కావాలి? ధైర్యం. క్రీస్తు బిడ్డలందరూ కూడా ధైర్యవంతులే ఉండాలి. నేను ఆ మధ్య కాలంలో ధైర్యం అనే వాక్యాన్ని కూడా చెప్పాను నాకు గుర్తుకున్నాను. నీతిమంతులు ఎట్లుంటారట? సింహం వలె ధైర్యంగా ఉంటారట. నీతిమంతులు అనేవారు ఎవరంటే గొర్రెపిల్ల రక్తంలో రోమిలి రాసిన పత్రిక ఉంటుంది. యేసు రక్తంలో కడిగబడిన ప్రతి వారు కూడా నీతిమంతులే. మనందరూ కూడా నీతిమంతుల జాబితాలో ఉన్నవారనే. నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. ప్రతి చిన్న సమస్యకే నీరుగారిపోయిన వ్యక్తిలా ఉండకూడదు, ధైర్యవంతులు అయి ఉండాలి. అపోస్తుల జీవితాలను గమనిస్తే వారు మహాసభ ఎదుట నిలబెట్టి వారి మీద రాళ్ళు రూమి కొడుతున్నప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ ధైర్యాన్ని ఇక్కడ కూడా వదిలేసుకోలేదు. అవసరమైతే సజీవ సాక్షులుగా అపసాక్షులుగానే మార్చబడరు, కానీ వాళ్ళ ధైర్యాన్ని మాత్రం వాళ్ళు అసలే వదిలేసుకోలేదు. ప్రాణమైన ప్రీతి కానీ ధైర్యాన్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టుకోలేదు. నేను చెప్పాలనుకున్నది ఒకటే, రాబోతున్న దినాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. ఎంత విపత్కరమైన పరిస్థితులు మన మీదకి ఉప్పినలాగా వచ్చినా క్రీస్తే మా సొత్తు అన్నట్టుగా జీవించి విశ్వాస సంబంధమైన ధైర్యవంతులపై నడిపించబడదును గాక. దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీకు మంచినీళ్ళు అంటే ఇయ్యకుండా ఉపవాసం ఉండి చచ్చిన పర్లేదు, కానీ యేసును మాత్రం నేను వదులు అన్నంత ధైర్యంగా ఉండాలి. అర్థం సజీవ సాక్షిగా నిలబడినదే నీతిమంతుల విశ్వాసం యొక్క ధైర్యాన్ని సూచిస్తుంది. నువ్వు అలాంటి ధైర్యవంతురాలవై దేవుడి కొరకు సిద్ధపడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతులు సింహం వలె ఎట్లుంటారట? ధైర్యముగా ఉంటారు. అదే సామెతలు 30:30 ఉంటుంది. సింహము వెనకడుగు వెయ్యదు అని కనబడుతుంది అక్కడ. సింహము వెనకడుగు వెయ్యదు. ఎంత పరిస్థితులు ఎదురైనా ఆత్మ జీవితంలో వెనకడుగు వేయకూడదు. మన జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురాడినా దినవృత్తాంతంలో గ్రంథం ముగించుస్తున్నాం కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తూ దినవృత్తాంతంలో గ్రంథం 12:8 అక్కడ దావీదు చేతి కింద కొంతమంది ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే నేను ఆ మధ్య కూడా చెప్పాను, సింహపు ముఖములు కలిగి ఉన్నారు. దేవుడి దావీదు చేతి కింద ఉన్న సైనికులు, శూరులు, బలాఢ్యులు, సింహపు ముఖములు అంట. వాళ్ళ ముఖాలు చూసినప్పుడు సింహం ముఖమే. క్రైస్తవుని ముఖంలో కళ్ళు ఉండాలి. ఏముండాలి? కళ్ళు ఉండాలి. నీరు గారిపోయిన ముఖాలు ఉండకూడదు. మరి అర్థం నీరు గారి కళ్ళు ఉండాలి మన ముఖాలు. ప్రసన్నత, ప్రత్యక్షత ఉంటూ మనం చూస్తేనే మీరు దేవుని నమ్ముకున్నారు అని అడిగేటట్టు ఉండాలి. ఈమెను అడుగున అవుతాయి, ఈమెను అడుగున అవుతాయి, దేవుని నమ్ముకున్నాను అని అన్నట్టు ఉండదు. డైరెక్ట్ మనం చూస్తే మీరు దేవుని పెట్టలేనా? దేవుని పెట్టలేనే. ఎందుకు? సింహముఖం అనేది. ఏ ముఖం? అమ్మది కూడా చెప్పాను. ఏ ముఖం? సింహముఖం. అమ్మది కూడా చెప్పాను. గుర్తుకొచ్చిందా నీకు? అంటే మీరు పాపం ఏమనుకుంటారంటే ఇంటికాడ కుక్క ముఖము, కోతి ముఖం అనుకున్నాం. అలాంటి ముక్కలు కాదు. మరి కుక్క ముక్కలు, కోతి ముఖం కాదు. బైబిల్ చెప్తుంది మన ముఖం ఏ ముఖం అంట? సింహముఖం. మీరు ఇంటికి వెళ్ళాక అంటారు అనుకోండి, కోతి ముఖం నాన్న, కోతి ముఖం కూడా. అర్థమైందా? నీ ముఖం ఎట్లా కోతిలాగా ఉంది, నీ ముఖం ఎట్లా కుక్క ముఖం, నీది పోయి అద్దంలో చూసుకోపు.
ఇవన్నీ తెలంగాణ భాషలో మనం మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు నీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? అర్థమైందా? బట్టలు ఎట్లున్నాయంటే, చీర ఎట్లుందంటే నీ ముఖం ఎట్లుంది సేమ్ అట్లనే ఉంది. ఇవన్నీ మనం వాడే పదాలు. ఈ డ్రెస్ ఎట్లుందంటే నీ ముఖం ఎట్లుంది అట్లనే ఉంది. ఈ అంగి ఎట్లుంది నీ ముఖం ఎట్లుంది అట్లనే ఉంది. కూర మంచిగా ఏందయ్యా నీ ముఖం లాగా ఉంది అంటారా? మంచిగా దర్శి నీ ముఖం ఎట్లుంది అట్లుంది అంటే ఇలాంటి పదాలు వచ్చినాయి అప్పుడు మీరు అనాలి, అవును నా ముఖం మంచిగా సింహ ముఖం అంటే సింహానికి ఎదురుంది తిరిగే ముందు అనాలి. అవును బైబిల్ ఏం చెప్తుందంటే మన ముఖంలాట సింహ ముఖం. సింహ ముఖంలో ఏముంటుందంటే గాంభీర్యంతో ఉంటుంది. సింహ ముఖంలో ఏముంటుందంటే ధైర్యం కనబడుతుంది. సింహ ముఖంలో ఏముంటుందంటే కిందికి తల దించే వ్యక్తిత్వం కనబడదు, తలెత్తుకొని నిలబడే వ్యక్తిత్వం కనబడుతుంది. సింహాన్ని చూసిన వాళ్ళకి వణుకు పుడుతుంది, సింహానికి వణుకు ఉంటుంది. అర్థం కదా? అలాంటి ధైర్యం ఉండాలి మనకు. ఏది ఏంటి స్తోత్రం కలుగును కాక. స్తోత్రం ఎప్పుడు వస్తాయి? నీతిమంతులు ధైర్యంగా ఉంటారు సింహం ముఖములు. యెషయా ప్రవచన గ్రంథంలో సింహము గట్టి వేస్తుంది అని ఉంటుంది, అది రాకడని సూచిస్తుంది. ఈ సమయం సరిపోదు కాబట్టి బిడ్డలారా, ఇక్కడ ఈరోజు 3 విషయాలు చెప్పారు. సుదీర్ఘంగా మాట్లాడే సమయం లేదు కాబట్టి, ఒకటి దారిలో నుండి పొదల నుండి బయలుదేరిన సింహం, అది అపవాది. అర్థమైందా? 2 మన ప్రభువు మన ప్రక్క నిలబడి ఆ సింహపు నోటి నుండి తప్పించాడు, ఆయన యూదా గోత్రపు సింహం. 3 తప్పించిన మనల్ని యేసయ్య ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. మనము నీతిమంతులు విశ్వాస సంబంధమైన సింహంలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. అర్థమైంది కదా? ఈ మాటలన్నీ కూడా ప్రభు మన వీడికి నీరు కట్టి ఫలింపజేసిన రాకడికి అయితే పరిచి సిద్ధపరిచి ఆశీర్వదించును గాక.